ప్రభుత్వం ఆడుతూ కీర్తిస్తూ ఆపిస్తూ ఇంతవరకు గడిపాం. మంచిది పాల్గొనే అది కావస్తూ ఉంది. మొదటి సెక్షన్లో 4 మాటల గురించి మాట్లాడతారు. తదుపరి ప్రవేశించిన తర్వాత అట్లా 3 గంటల గురించి మాట్లాడతారు. తదుపరి దేవుడు ఈ జనాన్ని మనం తగ్గించిన వాక్య సందేశాలని ప్రభు మనతో సిలువలో పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాము. అందరం ధరించి కనబడితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 22వ కీర్తన 22వ కీర్తన జ్ఞాపకం చేసుకుని 40 రూపాయలు చిల్లర ఇచ్చాను కదా, చిల్లర ఇచ్చలేదు. 8 వచనాలు ప్రభువును ఉద్దేశించి, 8 వచనాలు భక్తులైన యోగులను ఉద్దేశించి, తదుపరి నా అందరి గమనించడంతో దేవుడి వాక్యాన్ని ఇలాగే పట్టుకో. 22వ కీర్తన ఉత్తర పరిశుద్ధరాలుగా మనము దేవుడి వాక్యాన్ని నెమరు వేసుకుంటాము. బైబిల్ చదవండి. మధ్యలో మాట్లాడండి. నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి? నన్ను రక్షింపక నా ఆటలను వినక నీవెలా దూరంగా ఉన్నావు? నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి, నీ యందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయిరి. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసిస్తున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్థాన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవరూ లేడు, నాకు దూరంగా ఉన్నది. సింహపు
ఉదిగంతములను భాషలందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తరపు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ ఈ సన్నిధిని నమస్కారం చేస్తారు. భూమి మీద వర్తిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొని నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటివాళ్ళకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. వారు కూర్చున్నాం. చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా చెప్పేది ఒక పురుగుగా ఆయన అంత తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నారంటే నేను పురుగులు అని అంతగా తగ్గించుకున్నాను. పురుగులు అంటే ఎక్కడ తిరిగే పురుగులు అని కాదు. అరణ్య ప్రదేశంలో చాలా భయంకరమైన రక్తపు పోలికలతో ఉండే ఒక పురుగును ఆయన పోల్చుకుంటున్నారు. దాని పేరు అది ఆడు చేతులు ఉండకుండానే అది ఎదురుతూ వస్తారు. దాన్ని పోల్చుకుంటూ యేసు ప్రభువారు నేను పురుగును అంటున్నాడు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నియమించబడిన వాడను, ప్రజల చేత ధృవీకరించబడిన వాడను అంటున్నాడు. ఆ పురుగు అరగే ప్రదేశంలో ఉంటుంది. ఆ పురుగు రక్తపు పురుగు అని దానికి పేరు. దాంట్లో భాషలో హెబ్రీ భాషలో రక్తపు పురుగు అనే దానికి పేరు. అది గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు తయారయ్యేటప్పుడు దాన్ని చర్మాన్ని తీసి ఒక గూడు కింద మార్చుకొని బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత గుడ్లలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే చర్మముతో బిడ్డలకు ఆహారం కూడా అదే చర్మంతో పెడతారు. ఆ బిడ్డలు తల్లి చర్మం అంతా ఒలుసుకుని తింటానే ఉంటాయంట. అది అలా 14 రోజులు తిన్న తర్వాత అప్పుడు అది ఎగిరిపోతారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని రక్తముగా మార్చి బిడ్డలకు పెట్టినట్టుగా మనకి ఆయన శరీరాన్ని మనకు అప్పగించాడు శిలువలో అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇతను ఈ 7 మాటల మీద ధ్యానిస్తూ ఆధ్యాత్మికముగా ఆశీర్వాదాలు పొందడానికి ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పొలం పంచుదాము. ఎవరి వారు స్వచ్ఛందంగా మాట్లాడేవారు ప్రభువాని దయా సంకల్పాన్ని బట్టి నీ మాటలు మాత్రమే నేను ఉచ్చరించాలి. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము కనుక ప్రభా నీతిమంతుడైన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా తలంపులు, నా మనస్సు, నా ఆలోచనగా నీకు సమర్పణ కలిగేది నీకే అప్పగిస్తూ ఉన్నాను అని వివరణించేవారు ప్రార్థన చేసుకోండి. 7 కొరకు కన్నవారందరూ ప్రభా నా బిడ్డను నిలబెట్టండి, బలముగా వాడుకోండి అని ఒక ఆశీర్వాదాలు వాళ్ళపై పేద దిమ్ముదాము. అందరూ కలిసి ఎంతో ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి ప్రభువుని ఎత్తుపట్టుకుందాము.
ఆయన శిలువలో మనందరి కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు మన మనసులను కేంద్రీకరిద్దాము. ఒక నిమిషం ఆయన శిలువను చూద్దాం. శిలువలో కారుతున్న రక్త రుజురాలను చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతివారు ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రతివారు మోకరించి ప్రార్థన చేద్దాం. వందనాలు చూపిస్తూ ఉన్నాను, చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావ. ఆయన ఈరోజు తండ్రి ప్రభావ ఆయన ఫ్రైడే అనగా ఈ తండ్రి ప్రభు మా కోసం మానవాళి కోసం తండ్రి ప్రభావ మానవాళి పాపలు నిమిత్తం తండ్రి ప్రభావ అపరాధాలు నిమిత్తం తండ్రి మీరు మా కోసం తండ్రి ప్రభు పర్యాగమయ్యామని తండ్రి ప్రభావ ఈ రోజు తండ్రి ప్రభావ నాలో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దుస్తులైన మహా శుక్రవారం తండ్రి ప్రభావ మంచి రోజులు తండ్రి ప్రభావం ఆశ్రయించడానికి తండ్రి ఈ రోజు తండ్రి ప్రభావానికి పెళ్ళైన కూడా తండ్రి ఆయన ప్రజలందరూ కూడా తండ్రి ప్రభావ ఈ రోజున ఆయన నీకు తండ్రి ప్రభావ త్యాగశీలి తండ్రి ప్రభావ ఇది మా ప్రభావ ఏసు క్రీస్తు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారయ్యా. వందనాలు ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభావ మీరు మా కోసం కళ్యాణం అయ్యామని తండ్రి ప్రభావ మీ యొక్క రక్తాన్ని మా ప్రాణ నిమిత్తము మా పాపాల నిమిత్తము తండ్రి ఆయన ఆయన కలుగని సిలువలో తండ్రి ప్రభావ ఆయన చూపించావు తండ్రి ప్రభావ అది నిమిత్తము తండ్రి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవడం వందనాలయ్యా. ఆయన ఎంతమంది తండ్రి పాటల్లో మీరు ఉన్నారు అలాగే కొన్ని క్షణాల్లో తండ్రి ప్రభావ ఆయన
2 గంటలు మధ్యాహ్నం వేళ తండ్రి ప్రభు వారి చిలువలో తండ్రి ప్రభు పలికిన 7 మాటలు తండ్రి ప్రభు మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు. ఆ యొక్క 7 మాటలు తండ్రి ప్రభు ఆయన మీరే తోడుగా ఉండండి. ఏ బిడ్డ అయితే తండ్రి ప్రభు నిలబడి చెప్పగలుగుతూ ఉందో తండ్రి ఆ బిడ్డలోని యొక్క ఆత్మను ఉంచండి తండ్రి ప్రభు. ఆయన వచ్చిన యొక్క నిలబడి ఉన్న బిడ్డ కాదు కానీ తండ్రి ఆ బిడ్డలోని యొక్క పరిశుద్ధ ఆత్మను వచ్చి తండ్రి ప్రభు ఆయన నువ్వు ఏదైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావో ఒక్కొక్కరి నోటి వెంబడి తండ్రి ఆయన ఈ రోజు తండ్రి ప్రభు నీవు మా కోసం ఏ త్యాగం అయితే చేశావో ఆ త్యాగాన్ని మేము గుర్తెరగడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఉంటే సకాలంలో తోడుకు రామని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆయన అలాగే తండ్రి 3 గంటల వరకు తండ్రి ప్రభు మేము ఎటువంటి నిరాశ చెందకుండా ఎటువంటి తండ్రి ప్రభు కలిగి లేకుండా తండ్రి ప్రభు ఉత్సాహంతో తండ్రి ప్రభు నీ మాటలు శ్రద్ధగా ఆసక్తిగా వినగలడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆయన ఎవరైతే ఈ సమయంలో ఉపవాసాలతో ఈ సన్నిధానంలో వచ్చి ఉన్నారు తండ్రి వారి తండ్రి ప్రభు శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మను బలపరచమని వేడుకుంటూ ఉన్నామయ్యా. నీకు వందనాలు. నాయన ఈ మధ్యకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డ నీవే బలపరచండి. నాయన నీ శక్తిని ప్రభావాన్ని ఈ యొక్క దక్షిణ హస్తాన్ని ప్రతి ఒక్క బిడ్డ మేము ఉంచమని వేడుకుంటూ ఉన్నాము. అలాగే ముందున్న జరగబోయే కార్యక్రమం అంతట్లో నీవే తోడుగా ఉండి అధ్యక్షులు సహాయం చేయమని ఈ గురుప్రేడని మేము చక్కగా జరిపించుకోవడానికి నాయన నీ యొక్క మాటలు మేము వినగలడానికి సహాయం చేయమని ఎటువంటి ఆటంకం కానీ ఎటువంటి గర్భం లేకుండా నీవే ఈ యొక్క పరిశుద్ధ ఆత్మను మధ్యలో ఉంచమని తోడుగా ఉంచమని ఈ ప్రార్థన పాదాల చెంత చేసుకుని కలుపుకొని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ప్రార్థన శాస్త్రాల కొరకనే మీరు ప్రవర్తించేవారు లేక వివరణ చెప్పేవారు మనకి వచ్చి ప్రార్థన చేయకూడదు. అక్కడే ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని మాత్రమే మీరు వివరణ ఇవ్వాలి అనే విషయాన్ని రాసి చేస్తాము. మేము ప్రార్థిస్తున్నాము. మొదటి మాట సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఈ కన్య చదువుతుంది. ప్రార్థన భయే జాన్సే చేస్తారు. వివరణ భారతీయులు ఇస్తారు. మరోసారి చెప్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం మొదటి మాట సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఈ కన్య చదువుతుంది. భయ జాన్సీ ప్రార్థిస్తుంది. ప్రార్థనలు వివరణిస్తారు. ఎవరో
వెంటనే చీట్లు వేసి మీ సజీవమైన పరిచండి ఆయన నా కొరకు నా పాపను కలుగుతండి మీరు తెలుగులో ప్రాణం పెట్టిన జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి మీరు మంచినటువంటి మంచి సమయాన్ని పరిస్థితులు వందనాలు ఆయన ఎంతో మంది ప్రభావ ఏ మంచి ఏమిటో తెలియజేస్తుంది నాలో మన ప్రభావ నారా ఏప్రిల్ 40 ప్రభావ 3వ తారీఖు వరకు కూడా ప్రభావ మమ్మల్ని అందరినీ కాపాడి ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు కలిగే తండ్రి మీకైనా వందనాలు తెలుస్తున్నాం ఆయన దేవాకు ప్రేమ రోజు మమ్మల్ని గతించుకోండి తండ్రి తెలుస్తున్న జ్ఞానాంశం ప్రార్థనలు ఆయన ఎంతమంది పరిమితున్నప్పటికైనా తండ్రి ప్రభావం నటించిన వారికి వేరుసంగతే వారి ప్రభావం రక్షింపబడిన మనకు దేవుడి శక్తి పడుతున్నారు మాట్లాడుతండి అటు శక్తితో తండ్రి మమ్మల్ని అందరికీ ప్రభావాన్ని కొందనాలు మీ శ్రదానంలో చేరి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన రాజులు ఎంతో బలపిస్తున్నప్పటికైనా మీరు ఎంతగానో బలపరిచిందండి స్వస్థతించారు మీ కొందనాలు తెలుసుకోవాలి ప్రభావం నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభావం నాయన నా కొరకు తండ్రి నా పాపము కొరకు ప్రభావం తిరుగుతండి ఏమైనా రక్తమరించడానికి దేవా మీ కొందనాలు ఎవరు కొరకు ప్రాణం పెట్టలేదు తండ్రి కొందనాలు మీరు మనకు ప్రాణం పెట్టి ప్రభావం నాయన పాపి పైన మమ్మల్ని ప్రేమించి రచించుకోవాల్సినటువంటి మమ్మల్ని కలిగి రక్షించిన గొప్ప రక్షించినందుకు మీకు వందనాలు తెలుసుకోవాలి ప్రభుత్వం ఆయన ఏమిచ్చి విరమణ చేర్చలేదు తండ్రి నేను ప్రభావం రక్షణ పాత్రం చేతపించింది ఆయన నా జీవితాలు మంచి ప్రతిదండి కూడా తండ్రి అమ్మని ప్రార్థన చేసి దయచేమని అడుగుతున్నాను ప్రభావం ఏసయ్య శివమైన నిరుతి పలికిన మొదటి మాటను బట్టి మీకు వందనాలు ప్రభావం మిమ్మల్ని తండ్రి ఆయన హింసించి దెబ్బలు కొట్టి ప్రభావం తన వాడి చేతుల్లో మీరు తండ్రి తన మీద ముందు కిరీటం పెట్టి ఒక మీద ముందు వేసినప్పటికైనా ప్రభావం తండ్రి ఏమి చేస్తున్నారో మీరు ప్రభావం మీరు క్షమించమని మీరు మాట్లాడే మాటను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన అంటే క్షమించే మనసు మీకు కూడా కలిగిన దానికి దయచేది తండ్రి మమ్మల్ని దయచించి మమ్మల్ని రక్షించే జీవితాన్ని దయచేయమని తండ్రి మొదటి వాడిని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోండి నిలబడి ఎవరైనప్పటికైనా తండ్రి మాట్లాడేవాడు నీవు దేవాన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావం నేను తల్లిగారికి ఆయన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థించున్నారు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు క్షమించమని మాట పలుకు ప్రభావం ఎలా వివరణ ప్రభావం ఏ విధంగా మాట్లాడాలో తండ్రి ఆ విధంగా మీరు మాట్లాడించమని ప్రార్థించగలను ఆయన ఓ చేతి తోడైనా మీ వందనాలు నా తండ్రి ఆశగలిగి తోడైనండి ప్రభా ఆశగల మీరు ఉండండి తండ్రి మీరు మాట్లాడించమని అందించినారు తండ్రి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన కుమార్తె వీడియోలో పెట్టుకొని ధైర్యం దయచేసి దేవాన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ప్రార్థనతో ప్రతివేదన చెల్లించమని త్వరగా ఏసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్య వివరణ ఐదు నిమిషాలు నించకుండా మీ శరీరాన్ని వృధా చేయకుండా నించకుండా రీటింగ్ టైం ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోవాలి. ఆహార ఆహారాన్ని మహాపరిగణించే దగ్గర పెట్టుకోండి. వాక్యం ఎవరైనా అవగానే ఒక మొదటి కన్నా మీకు తాగండి. మాట్లాడి లోకాసు వార్త 24 వస్తుంది.
ప్రభుత్వ వారు ఏం చేశారంటే మనం ప్రభుత్వం మన మీద ఉన్న ప్రేమను బట్టి లోక ప్రజల మీద ఉన్న ప్రేమను బట్టి వారిని క్షమించమనే దేవుడు అడుగుతున్నాడు. ఎంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా దేవా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదురుగంటే మీరు క్షమించమని మన ప్రభు పిలుగులో కూడా మన వరకు మనల్ని తండ్రి ప్రాధాన్యపడుతున్నారండి. వారిని క్షమించమని మనల్ని అడుగుతున్నాడు దేవుడు, మనం క్షమించమని. ప్రేమగా ఒక మాటలతో కలిసి వేసి సిలువలో వేయబడినప్పుడు కూడా చాలా దెబ్బలు కొట్టి ఆయన శిరస్సు రక్తంతో కాలుతుందండి. లక్షవారం రాత్రి నుంచి పట్టబడి శుక్రవారం ఉదయం వరకు ఎన్నో దెబ్బలు కొట్టి ఎంతో శ్రమ పెట్టినప్పుడు కూడా దేవుడికి మన మీద ఉన్న ప్రేమ కొట్టి మనల్ని క్షమించమని దేవుడు అడుగుతున్నాడండి. యూదులంతా హింస పెట్టి ముళ్ళు ఎన్నో శ్రమలు పెట్టినప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమించండి, వారు ఏం చేస్తున్నారో వారు ఎదుగుదని మనం ఏం ఎరగమని చెప్తున్నాడు. కానీ దేవుడు మనల్ని క్షమించేందుకు మనసు దేవుడికి లేదు. లోక పాపను మోసుకొని దేవుడు గొర్రెపిల్ల ఇలా వచ్చిన గురించి దేవుడు మనల్ని క్షమించమని అడుగుతున్నాడని దేవుడు ప్రేమ గల కృపగల మాటలతో పలుకుతుండేమో. ఏసు సిలువ వేయబడి చాలా దెబ్బలు కొట్టిన ఆయన శిరస్సు నుండి రక్తం కారుతుండేది. గొప్ప బలహీనంగా ఉన్నాడు ఆయన శరీరము, సిలువ వేయబడేది. ఆ శ్రమల్లో బాధలో ఉండి అక్కడ ఉన్న సైనికులను ఆయన అని యెషయా ద్వారా రాయబడిన మాట అండి. యెషయా గ్రంథం 53:12 ఉన్నదండి. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసింది. అతిక్రమణం చేయవాళ్ళు ఎంతమంది వాడాయను అనేక పాపములు భరించి తిరుగుబాటు చేసి వారి గురించి విజ్ఞాపన చేస్తుంది దేవుడు. యెషయా గ్రంథం ద్వారా రాయబడిన మాట యెషయా గ్రంథంలో ఉన్నది. యెషయా గ్రంథం 53:12 ఉన్నది. గొప్పవారితో జనులతో కలిసి అతడు ఏదైనా మరణము అనేక పాపము సిద్ధపాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసేసి యేసు నామమందు ఎవరు క్షమాపణ అడుగుతారో వారికి క్షమాపణ కలదు. మన పాపము ఏదైనప్పటికీ క్రీస్తు శిలువలో చిందించిన రక్తం ద్వారా శుద్ధీకరణవుతుంది. మనం ఎంత పాపమైనప్పటికీ కూడా దేవుడు అశుద్ధమైన రక్తంతోనే మన పాపాలన్నీ కూడా శుద్ధవుతానికి దేవుడు మన వరకు ఈ లోపల వచ్చి ఆయన రక్తాన్ని కాల్చాడు. అలాగే ఒక్కో యాహాను 1:9 చూడండి. మనం ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగినవాడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయగలడు. ఒకటి చేయగలిగి మన పనులను చేయగలిగి మనం దేవుడు మనకి క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఏదన్నా మనకి ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎట్లా మనం క్షమాపణ అడిగి వారి దగ్గర మనం క్షమాపణ ఇస్తే మనం క్షమాపణ పొందిన వారు ఉంటామని దేవుడు మనకి వాక్యంలో క్షమిస్తున్నాడు అనమాట. ప్రేమించితే క్షమించున్నారు, క్షమిస్తే ప్రేమించుదని దేవుడు మనకి ఇస్తున్నారని. నీతి మంత్రులుగా ఉంది కనుక ఒక నీడలో ఒకటి దయగలిగి కరుణావృద్ధిలే క్రీస్తున్నది దేవుడు మనం క్షమించిన ప్రకారం దేవుడు ఒకరినొకరు క్షమించుడు. ఎఫెసీ 4:32 కూడా లెక్కలు మనం సంతోషకరమైన వ్యక్తులుగా ఉండాలంటే ఇతరులను త్వరగా క్షమాపణ అడగాలండి. ప్రేమిస్తే క్షమిస్తారు, క్షమిస్తే ప్రేమించదని మనం తెలిసి ఉన్నాం అందరం కొడగొట్టాలి. ఆ ప్రేమ ఇతరులకు తెలియజేయాలి. అలాగే మత్తయి సువార్త అండి 5:4. మీరు పరలోకము అనుకున్నాము తండ్రికి
కుమారులై ఉండినట్టు ప్రార్థన చేయాలి అని మన ప్రభువు మనకు నేర్పించిన వాక్యం అది. మనం దేవుని విషయంలో మనం ప్రతిదీ కూడా ప్రభు వారు మనకు చెప్పింది మనం క్షమించాలని మనకు ప్రతిదీ కూడా ఆయన ఎంత శ్రమలో ఉండి వారు ఏం చేస్తున్నారో వారిని క్షమించమన్నట్టు దేవుడు మనల్ని కూడా మనం కూడా వారిని క్షమించాలని దేవుడు మనకు చెప్తున్నాడండి. మనలను శిలువలో క్షమించిన పరలోకం పాల్గొని నిత్య జీవము పొందినట్టు చేసిన మనము యేసు ప్రభు ప్రేమ యందు మనము ఆయన కొరకు ఇచ్చిన వాటి దేవుడు కోరుకుంటూ తప్పులుంటే క్షమించండి. దేవుడు ఇచ్చిన వాటిలో జ్ఞానం బట్టి నేను చెప్పాను. సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని వివరణ కొరకే మనం ప్రార్థన పూర్వకముగా సిద్ధపడతాము. చదివే వారు ఝాన్సీ చదువుతుంది. ప్రార్థన మీరకు చెప్తారు. ఎవరైనా చూసేలాగా ఇస్తారు. నువ్వు ఝాన్సీ జరుగుతుంది. ఈ సమయంలో నా వందనాలు సంవత్సరాలకి నా వందనాలు. మన తండ్రి వాళ్ళు తెలుగు దగ్గర మనకు చదువుతాం. అందుకు ఆయన వారితో నేడు నీకు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను అని దేవుడి కష్టాన్ని నియమించిన వేలాడదీసినప్పుడు నా ప్రభా ఇద్దరు దొంగలు కలిసి నా ప్రభా అందులో వేలముగా నా తండ్రి నువ్వు నేను రక్షించుకుని మమ్మల్ని రక్షించుకోమని అన్నప్పుడు తండ్రి
ఈ మాట మరొకదను కూడా ప్రభా ఆయన నేరము చేయలేదు, ఆయన దేనికి చేయలేదు. ఆయన ఎంతో ఆయన మన పాప క్షమాపణ కొరికే ఆయన సిలువలో ప్రాణం పెట్టి అమూలమైన రక్తముతో మన అందరి పాపములు కొరికే సిలువలో పెట్టారు. అది మనకి సిలువెత్తింది. మనమైతే ఈ సిలువలో వేలాడుతున్నాము. అయా దేవుడు గొప్ప రక్షకుడు, ఆయన మంచి తండ్రి, ఆయన పరలోకమైన దేవుడు ఆయన తెలుసుకుని ఆయన దీనికి సరిపోడని నా ప్రభా మరొకసారి చెప్పినప్పుడు దేవా ఆయన నేడే నాతో పరలోకములో నేను జ్ఞాపకము దయచేసుకుంటానని చెప్పినప్పుడు వెంటనే నా ప్రభా అతనికి ఆయన రక్షణ వచ్చింది. అలాంటి రక్షణ ఆయన పొందుతూ నాయన మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సిలువలో త్యాగం చేసావు ప్రభా. నీ రక్తమును పెట్టి మమ్మల్ని కొని ఆయన మమ్మల్ని శుద్ధులుగా చేసావు ప్రభా. దేవా యేసయ్య నీ పాదములు చెంతకు వచ్చి నేను వేడుకుంటున్నాం ప్రభా. మాలో యోగ్యత లేని మమ్మల్ని నా ప్రభా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా. దేవా అంటూ కూడా సరిపోకుండా ఉన్నప్పుడు తండ్రి నేడే నేను జ్ఞాపకం దయచేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని అందరినీ కూడా చిన్ననేమి పెద్దలనేమి ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం దయచేసుకున్నాయన. తండ్రి యేసయ్య మండు ఎండలో ప్రభా నీవు ఎంతగానో వేలాడి ఆయన ఎంతో హింసపడి నీ శరీరం అంతయు నలుగొట్టికి నా ప్రభా మా పాప జవాబు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు. నీకు ప్రభా నేను ప్రార్థించడం ప్రభా నీ ప్రార్థన మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ రక్షణ మాకు దయచేసిన దేవుడు ప్రభా. ఈ మధ్య కాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం దయచేసుకుని మా పాప మా కులపరిగా ఎంతగానో త్యాగం చేసిన దేవుడు ప్రభా. దేవా నీకు ఏమిచ్చి నీకు చెల్లించడం తండ్రి యేసయ్య. అలాగే నాయన ఇద్దరు దొంగల మధ్యన ప్రభా ఈ మాట నా ప్రభా ఆయన నేడే మమ్మల్ని నీ రాజ్యంలో జ్ఞాపకం దయచేసుకున్నాను ప్రభా. అలాగే నాయన ఈ బిడ్డ నా ప్రభు ఈ మాటకి రెండో మాట చెప్పిన బిడ్డకి నా ప్రభా జ్ఞానముతో కూడి ఆయన దేవుడి మాటలు ఆయన పలుకుటకు నా ప్రభా ఆయన జ్ఞానము ఆయన కుమార్తెకి దయచేయమని నా ప్రభా. ఎవరైతే చెప్తున్నారో ఆ బిడ్డకి దయచేయదు ప్రభా. నా తండ్రి మేము అందరము కూడా నీకు లోబడి ప్రతి ఒక్క నిమిషం కూడా నీ చేతులకి మేము అప్పలేసుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి తిరిగి చేసిన ఒక్క గొప్ప రక్షకుడు ఏ దేవుడికి మహిమ నీకుంది ప్రభా. యేసయ్య నా ప్రభా ఈ మధ్య కాలంలో ప్రభా ఆవిడకి జ్ఞానం ఇచ్చే దేవా అయ్యా చిన్న జ్ఞానం ఇచ్చే తండ్రి ప్రభా. ఆయన ఈ మధ్య కాల సమయం అంతా ప్రభా నేనెంతగానో ఆయన ఈ భయంకరమైన ఆయన మేమవుతే మానవ అందరూ చేతి కూడా తట్టుకోలేని జీవం మాది ప్రభా. అంటే మా అందరి కోసం ఆయన ఈ మధ్య ప్రాణము ఎంతో కాల ఎండలో ప్రభా సిలువ త్యాగం చేసిన గొప్ప దేవుడు ప్రభా. నీకే స్తుతి ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు వందనాలు, దేవుడు వందనాలు. మూడు వచ్చిన సహోదరులందరికీ వందనాలు. నాకు ఇచ్చిన మాటలలో మాటలు వార్తలో 23వ అధ్యాయము యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని మొదటి దొంగ చెప్తున్నాడు. రెండో వాడైతే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేసి దేవాతి దేవుడు కుమారుడితో చెప్తున్నాడు. మొదటి వాడైతే అనేకమైన తప్పిదములు చేసి యేసు ప్రభు గారు ఏమంటున్నాడంటే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అడుగుతున్నాడు. రెండో వాడైతే మనమైతే అనేక తప్పిదములు చేసి ఉన్నాం, కానీ కుమారుడైన క్రీస్తు ఏ తప్పిదము చేయలేదు. ఆయనను మనము ఆ రీతిగా అడగటానికి మనము సరిపోమనేది కుమారుడితో కుమారుడైన యేసుక్రీస్తు గారు చెప్తున్నారండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 30-32. శిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొని
అని చెప్పి ఆయన ఆజ్ఞాపించి ఇటు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసం చేసి ఆయనను ఏమంటున్నారంటే రక్షించమని అడుగుతున్నారు. మనం కూడా ఏం చేయాలంటే మనం అనేకమైన తప్పిదములు అనేకమైనవి చేసి ఉన్నాము కనుక మన పాపములు మన తప్పిదములు ఒప్పుకొని దేవుడైన తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఎట్రీతిగా అడుగుతున్నారు. అట్రీతిగా మనము అడిగి మన పాపములన్నిటినీ రక్షించుకునడానికి మనము ప్రార్థన చేయాలండి. 1 తిమోతి 1:15 1 తిమోతి పత్రిక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేది. పాపులు ఎవరు? పాపులు నేను పాపినని ఎవరైతే హృదయపూర్వకముగా ఒప్పుకొని వారి పాపములను యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఎవరైతే పవిత్రముగా ఉంటారో వారు ఏం చేస్తారంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చేది. ఆయన ఏం చేస్తారు? మన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించి మనకి ఇట్టి రక్షించిన దేవాది దేవునికి ఎన్నో వందనాలండి. ఎఫెసీ 2:1 చూడండి. 2:1 మీరు అప్రయత్నముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించారు. ఎవరితో మనము అనేకమైన పాపముల ద్వారా మనం ఒకటే చనిపోయి ఉన్నాము కనుక ఆ పాపముల నుండి మనం ఎవరో రక్షించారు? దేవాది దేవుడే మనల్ని రక్షించి మనకి ఇక్కడ రక్షణ ఇచ్చి ఉన్నారు కనుక ఆయనకి ఏమిచ్చి మనం శ్రవణము చేర్చలేదు. అపోస్తుల కార్యములు 16:30 అండి. అపోస్తుల కార్యములు అపోస్తులు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను అనేది అందుకు వాడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంటుంది. అప్పుడు నీవును నీ ఇంటి వాడు రక్షణ పొందుతారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో రక్షణ పొంది ఉన్నానో లేదో దేవాది దేవుడికి తెలుసు. కానీ ఆనాడు నోవాహు వారు కూడా ఏం చేశారు? ఒక రక్షణనే వాడను కట్టి ఉంచారు కనుక ఆ వాడలోకి వారి కుటుంబమే వచ్చి ఉన్నది. కానీ ఈనాడు మనము అనేక మందికి రక్షణ సువార్తను ఏం చేస్తున్నామంటే ప్రకటించలేకపోతున్నాం. మన గృహాలలో వంట వార్పు చేసుకుంటూ తినుతూ త్రాగుతూ ఉంటున్నాం. కానీ వీధి మీరు ఏమంటున్నారంటే రక్షణ ప్రకటించండి. విశ్వాసం లేని వారికి రక్షణ లేని వారికి రక్షణ ప్రకటిస్తే వారు రక్షణ పొందుతున్నారని చెప్తున్నారు. అప్పుడు మరలా ఏమన్నారంటే రాత్రి గడియాలని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాడు. వెంటనే ఆయనను అతని ఇంటి వారును బాప్తిసం పొందారు. మరలా ఇక్కడికి వచ్చి మనం ఆయన ఏం చేశారంటే మరి అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసించిన వాడే తన ఇంటి వారితో కూడా ఆనందించారు. ఏం చేయాలంటే మనమందరం కూడా మన ఇంటి వారిని అందరం కూడా రక్షణ అనే వాడలో వచ్చి ఆ వాడలో ఉన్నామంటే తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పట్ల ఎంతో ఆనందించే వారిగా ఉన్నారని సెలవిస్తున్నారు. లోకాసు వార్త 18:10. లోకాసు వార్త 18. చూడండి ఇక్కడ అదే సుంకరి కూడా సుంకరిని పరిచయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? పరిచయుడు అయితే నిలవబడి దేవా నేను సోదరులను అన్యాయకులను ఎదురుదారులైనను ఇతర మనుషులైనను ఈ సుంకరి వల్ల నేను ఉండకుండానందుకు నీకు కృతజ్ఞతలు చేస్తున్నాను. అంటే ధనం అన్నదనేసి అతను ఎంతగానో హెచ్చించుకున్నాడు. సుంకరి అయితే ఏం చేస్తున్నాడు? అయితే సుంకరి దూరంగా నిలబడ్డాడు. దేవా నేను పాపిలో
సాధారణమైన పాపిని గనుక నన్ను రక్షించు అనేది అతడు ఎంతగానో తను తగ్గించుకొని దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా నన్ను రక్షించు అనేది ఆ కుక్కడు ఎగ్రీగా ప్రార్థన చేస్తున్నాడు. అట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలనేసి దేవుడు వాక్యం సెలవిస్తుందండి. 9వ అధ్యాయము 62 లోకపు వద్ద 9:62 కాదండి. వెనక తట్టు చూసి వాడేవాడు దేవుని రాజ్యములకు పాత్రలు కాదని మీతో చెప్తున్నాను. అంటే మనము లోకంలో ఉన్నామా దేవుడి వైపు ఉన్నామా అనేది మనకి మనమే ఏం చేయాలి, పరీక్షించుకుని మనము లోకంలో ఉన్నవి అన్నీ గతించిపోతాయి. మనకున్న ఇల్లు కానీ ఏది మనకు అక్కడకు రావు కనుక మనము అనేక మంది పిల్లలను దేవుని సన్నిధికి నడిపించేవారిగా, రక్షణ ఇచ్చేవారిగా, రక్షణ కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలనేసి వెనక్కే మనము లోకంలో చూసామంటే ఏమవుతాము, ఆనాడు ఆగలు లోటు భార్య కుటుంబం అయిపోయింది. అట్లా మనం కూడా ఏమవుతాము, లోకము ఏముంటుంది, ఏది సంపాదించినా ఏమి ఉన్నాను వ్యర్థం, సమస్తము వ్యర్థం అన్నారు. అట్లా కాకోకుండా మనము ఉండాలనేది దేవుడిని కొంతమంది బిడ్డలను రక్షణ చేసి వారిని నడిపించే వారిగా ఉండాలి. మార్పు సువార్త 12:41 ఆయన కానుక పెట్టే మొదట పుట్టుని జనసమూహం ఆ కానుక పెట్టిన డబ్బులు వేయటం చూస్తుంటే ధనవంతురాలు అనేకులు అందులో విశేషంగా తోడులేసింది. ఒక పేదవాడు వచ్చి 2 పాటలు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిన డబ్బులు వేసిన వారందరికంటే పేదవాడు ఎక్కువగా వేస్తుందని ఆయన నిశ్చయించి చెప్తున్నాడు. మనకి లోపల మనం ఏం చేస్తామంటే 10 రూపాయలు ఉన్నారు కదా మార్చి ఒక 5 రూపాయలు అంటారా, లేకపోతే 2 రూపాయలు అంటారా చూస్తాం. కానీ దేవుడు పరలోకంలో నుండి ఏం చేస్తున్నాడంటే కుడి చేసి ఎడమ చేతికి తెలియకుండా మీరు కానుక పెట్టిన వేయమన్నారు కానీ అయ్యా ఇదిగోండి, అయ్యా ఇదిగోండి అనేది ఇవ్వమనేది ఎవరికి చెప్పలేదు. మన రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలంటే ఈ లోకంలో ఏమీ కాదు మనకు కావాల్సింది. కడవరకు నమ్మకంగా ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తారు, జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నారు. ఆ కిరీటాన్ని కొట్టుకోవాలి. అలాగే ఏం చేశారు, ఈ 2వ అతను దేవుడి వైపు చూశాడు కాబట్టి నేను నీకు నాతో కూడా సరదేశంగా ఉండు అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు, విశ్వాసం ఉంచాడు. ఎవరైతే దేవుని యొక్క విశ్వాసం ఉంచాడు కనుక దేవుడు ఏమన్నాడంటే నేడు నీవు నాతో కూడా సందేశంలో ఉంటావు. అయితే మనం కూడా ఎక్కడ ఉండాలనేది మనందరము మన సంఘ బిడ్డలు చిన్నలనేది పెద్దలనేది తన ఎందుకు భయభక్తులు గెలవాలని కూడా ఆయన మనల్ని పరదేశంలో చూడాలని ఆశపడుతున్నారు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది, ఆమె పాపములను విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చింది. ఆమె వచ్చింది కనుక ఆమె పాపాలు ఏమని విడిచిపెట్టి రక్షణ భావి యొద్దకు కూడా వచ్చి రక్షణ సువార్తను ప్రకటించింది. అట్రీతిగా మనం కూడా ఉండాలని సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 5:45 అవినీతి మనుషులను వాస్తవం కురిపించదు. అంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తారు. సూర్యకాంతి అంటే దేవాది దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనే శక్తిని మనకి ఏం చేస్తారంటే ఉదయింపజేస్తారు కనుక మనం దినదినము వాక్యములు ప్రార్థనలు అనేక మందికి మనము చెప్పేవారిగా ఉండాలని దేవాది దేవుడు చదువుతున్నారని అపోస్తల కార్యములు 13:34 34
మరియు ఇక పుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నీకును అనుగ్రహించదు. అవి నమ్మవలననే చేస్తున్నాను. అంటే ఆనాడు దావీదు మహారాజు గారికే ఇచ్చారు, మనకు కూడా ఇస్తాననేది దేవాది దేవుడు సెలవిస్తున్నారండి. కాబట్టి వేరొక కీర్తన నీ పరిశుద్ధిని గుళ్ళు పట్టనివని కీర్తన గ్రంథంలో మనకు కూడా సెలవిస్తున్నారు. అటు రీతిగా మనం ఏం చేయాలంటే రక్షణను పోగొట్టుకోకుండా మనము కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు సాగాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆయన శిలువ నుండి మొదటి దొంగ కంటే రెండవ దొంగను ఆయన ఎంతగానో క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటున్నారు. అట్టిగా మనమందరం కూడా ఆయనతో కూడా పరదేశంలో ఉండాలని ఇటు రీతిగా నాకు అయితే గత సంవత్సరం 7 మాటలు చెప్పి ముగించుకున్నానండి. ఈ సంవత్సరం నాకు అయితే ఏమీ లేవు, దేవాది దేవుని చిత్తమేనే ఉన్నది వాళ్ళు. కానీ రెండో మాట ఇచ్చినందుకు దేవాది దేవుని పొందనాలు, దైవజనులకు పొందనాలు. ఈ మాటలు కొద్ది మాటలు తప్పులు పొందాలని క్షమించమని అడుగుతున్నాను తండ్రి. అవును. చివరిలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు దేవి చదువుతుంది. ప్రార్థన నిర్మలా చేస్తుంది. వివరణ శాంతకుమారి వివరణిస్తారు. తెలుగులో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లిని తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు వచ్చి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకుని దేవుడు తన పరిశుద్ధాన్ని దీవించేవాడు. మహాపరిశుద్ధుడ ప్రేమ దయాగరమైన అతి పరిశుద్ధమైన అయాన్ని అయాన్ని గడిచిన 2025 ఎంతగానో తోడుగా అయా 40 దినాలు సన్నిధిలో ఉండడానికి అయాన్ని ఇచ్చిన కొడుకు పొందనాలు. అయా 2026లో తండ్రి అయా ఇదిగో తండ్రి గడిచిన 37 దినాలు కూడా తోడుగా ఉన్నాము. వందనాలు అయ్యా 35 దినాలు అయా నాయన మహాశుక్రవారంలో అయా నీ మందిరంలో అయా రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన ప్రభు కొరకే దయ కొరకే నీకే ఉన్నాను. అయ్యా ఏమించి నీ రుణము తీర్చలేదు.
అయ్యా అన్నాడు నా కోసం మా కోసం అయ్యా ఎంతగానో శిలువ శ్రమలు అనుభవించి అయ్యా నీ దినాన్ని ఎంతగానో నలిగిపోయినావు తండ్రి. అయినప్పటికీ ప్రభా అయ్యా నువ్వు శిలువలో పడిన అయ్యా ఆయన నీ విలువైన మాటలు ప్రభా పొందనాలు అయ్యా ధ్యానించడానికి మేము వినడానికి అయ్యా నీ మందిరానికి అయ్యా రావడానికి నువ్వు ఇచ్చిన కృప కొరకే నీకే వందనాలు అయ్యా. అయ్యా నాయన సజీవులే కదా నేను స్తుతిస్తానన్న రీతిగా ప్రభా అయ్యా సజీవులుగా మమ్మల్ని ఉంచామని అయ్యా నాయనకు పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చేనా సర్వ మానవాళి పాపం కోసం అయ్యా నీవు అర్పించుకున్న గొప్ప దేవుడు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రభావ మా కొరకు ఎవరు ప్రాణం పెట్టరు కానీ అయ్యా నీకు ప్రాణత్యాగం చేసి అయ్యా నీ రక్తాన్ని కాచి అయ్యా నీ శరీరాన్ని ఎన్నో దెబ్బలు అయ్యా నీకు వెళ్ళ నీ గాయములను వేపేవారుగా ఉన్నాము కదా అయ్యా నీ కొందనాలు అయ్యా నీ పాదముల దగ్గర చేరి అయ్యా ఆయన స్తుతించే రీతిలో మేము లేవేమో మమ్మల్ని పరీక్షించుకునే కృపను దయచేయండి అయ్యా అన్నాడు నీవు తగ్గించుకుని అయ్యా అధికారులకి అందరికీ లోబడి ఉన్నావు అటు రీతిగా మేము కూడా అయ్యా నీ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని అయ్యా హెచ్చించుకునే వారుగా కాకున్నట్లు అయ్యా నీ విలువైన మాటలు వినడానికి సహాయం దయచేసి ఇది నా నీవు మూడో మాట చెప్పవచ్చున వారిని చేతులకు అప్పగిస్తున్నాను అలనాడు ప్రభు అయ్యా నువ్వు సిలువలో ఉండి కూడా నీ బాధ్యతను నువ్వు విడిచిపెట్టలేదు అయ్యా నీ తల్లిని నువ్వు మరిచిపోలేదు ప్రభు అయ్యా నీకు వందనాలు అమ్మ నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నీకు కుమారుడిని అయ్యా తల్లిని చేర్చుకోమని చెప్పి వందనాలు ఇదిగో నీ కుమారుగా సెలవిచ్చావు తండ్రి వందనాలు అటు రీతిగా ప్రభా అయ్యా మేము కూడా ప్రభా నీకు దగ్గరగా ఉండేవారుగా ఏ బాధ్యతలు విడిచిపెట్టకుండా ప్రభా అయ్యా నాయన ప్రతి దానిలో అయ్యా నాయన మేము ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాన్ని నిలబడుతున్న అయ్యా నాయన తల్లి నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా నిలబడేది ఆవిడ కాదు కానీ పాపని పొందనాలు అయ్యా నీపై నిలబడి అయ్యా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఏ వాక్యం చెప్పాలని తల్లి ఆశ కలిగి ఉన్నదో అయ్యా నీ వందనాలు అయ్యా నాయన పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అయ్యా ఆవిడ మీద కూర్చున్న ప్రభా అనేకమైన మాటల ద్వారా అయ్యా నాయన నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని అయ్యా నాకు మా అందరికీ కూడా దయచేయండి. మరొకసారి అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి అయ్యా తల్లి నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి ఏడంతరాత్మ శక్తితో నింపి అయ్యా నీ మాటలను అయ్యా చెప్పగలిగే ధైర్యము అయ్యా నీ కృపను అనుగ్రహించమని ఈ దినాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి బాబుని పొందనాలు అయ్యా నువ్వు చేసిన త్యాగాన్ని మరవకుండా నీకు లోబడి నీ అందు భయము భక్తి కలిగి అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చి కృపను మాకు అందరికీ దయచేయండి. ఏసునామమున అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దేవుడు తెలుగుపై ఆ మాటలు వివరించడంగా దేవుడు దేవుడు తెలుగుపై రోమన్లో రాసిన దేవుడు రోమన్ సువార్త 9వ అధ్యాయం వారు చెరువుపై ఉండి తల్లిని ఇచ్చిన శిష్యుడికి తను ప్రేమించిన ఎంతోగానో ప్రేమించిన శిష్యుడి అని రోమన్ గారు తన తండ్రి యోహాన్ గారికి అప్పగించుకున్నట్టుగా ఈ లేఖనం ఉన్నట్టు
తండ్రి తెలుగుపై ఎంతో శ్రమపడుతూ కూడా తన కుటుంబ బాధ్యతలను మర్చిపోలేదు. ప్రభువారు ఈ లోకంలో 32 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు 30 సంవత్సరాలు కూడా తన తల్లిదండ్రులు అక్కడ లోబడినట్టుగా ఈ వాక్యం ఈ లోకంలో ఉండి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులు కష్టపడి అనగా పోషించాలి అన్నదాన్ని దేవుడు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఆయన వాటి పని తన తండ్రి వాటి పని చేస్తున్నప్పుడు కూడా ఆ వాటి పనిలో తను పనిచేస్తూ సేవ చేసినట్లుగా మనం చూస్తాము. దేవుడు తల్లిని విడిచిపెట్టడం తన ఎంతో సహోదరులు తన తల్లిని చూస్తారో చూడగా గొప్ప ఆలోచించేది దేవుడు ఆ శిష్యుడిని ఏర్పాటు చేసుకుని తన తల్లిని ఆ శిష్యుడికి అప్పగించినట్లుగా మనం చూస్తాము. కాలంలో ఫస్ట్గా దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఈ తల్లిని సన్మానించమని మొత్తం ఆజ్ఞ అంటది. మనం మన తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడే మనం ఏమవుతామంటే దీర్ఘాయుష్మంతులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాము. మన దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. వారు మన బాధ్యతని మనం గుర్తెరిగి వారి కోసం మనం ప్రయాసపడాలి. అలాగే యేసుప్రభువు కూడా ఆ శిలువపై ఉండి ఎంతో శ్రమపడుతూ కూడా తన తల్లి అక్కడ నుండి రోధిస్తూ ఎంతో ప్రలాపించదు. ఎందుకంటే యేసు గురించి ఎంతగానో తన శ్రమ పడ్డాలని ఎన్నో నెలలు అవమానాలు భరించి ఆ కుమారుడికి జన్మనిచ్చింది మా తల్లి. అది బట్టి ఆ తల్లిని బట్టి కూడా దేవుడు ఎంతగానో ఆలోచించుంటాడని నేను అనుకుంటున్నాను. ఆ శిలువపై గురించి అనుకునే తన బాధ్యతను తన శిష్యుడైన యోహాను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే రోమిలకు కూడా మొదట ఆజ్ఞను దేవుడు మనకు బయటపరిచాడు. నిబంధనలో కూడా రోమిలకు రాసిన పత్రిక 6 రోజులు మనం చూసుకుంటే అక్కడ కూడా తల్లిదండ్రులను మనం సన్మానించాలనే ఉంటుందండి. అప్పుడే నాకు చేటాల్సినప్పుడు ఉంటున్నప్పుడు కూడా దేవుడు అక్కడ లేఖనాలు మన వరకు రాసిచ్చాడండి. తల్లిని సన్మానించకపోతే ఎలా ఉంటుందో కూడా మధ్యలో దేవుడు మన వరకు రాసిచ్చాడు. మధ్య సువార్త 15:4-5 వచనాలు తల్లిదండ్రులను దూషించేవాడు మరణము పొందుతాడని అక్కడ మత్తయి తల్లిదండ్రులు మనం చూడకపోతే వచ్చే ఆశీర్వాదము చూపించాడు. అక్కడ శాపం కూడా చూపించాడు దేవుడు. తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ఉండకపోతే మరణమే మనకు సంభవించదని అక్కడ మాట్లాడుతున్నాడండి దేవుడు. అలాగే మార్క్స్ వాటిలో కూడా అదే ఉంటారండి. తల్లిదండ్రులని చూసింటే ఎలా ఉంటుందండి ఒకసారి అది కూడా మనం చూస్తున్నాము. అయినను మీరు ఒకరు తన తల్లిదండ్రులను చూసి నా వలన మీకు ఏదో ప్రయోజనం ఉందని ఏదో అది పాప అనగా దేవుడు దైవార్పితమని చెప్పి అంటారు. తన తల్లిదండ్రులు వారికి ఏమి చేయకపోతే అక్కడికి మానసిక ఉంటుందని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. పార్శ్వంతో కూడా అదే మాట్లాడుతున్నాడు. అలాగే సామెతల్లో కూడా సామెతలు 23-22 వరకు చూసుకున్నట్లయితే మనం మన తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలి, మన కలిగిన తల్లిదండ్రులను మనం ఎలా సంతోషపెట్టాలి, ఆయన ముందుకు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా వారిని సేవ చేయాలి, ఏ రీతిగా వారి పోషణాలను మనం చూడాలని కూడా మా సామెతల్లో కూడా మనం చూసుకోవచ్చండి. సామెతలు 23-22-25 వరకు 22-25
నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మన తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉన్నాం. యేసు ప్రభు దేవుడి పనిలో ఉండి కూడా తన పంపిన ఈ లోకానికి తండ్రి ఎందుకు పంపించాడో తన తండ్రి పనిలో ఉండి కూడా ఈ లోకమని చెప్పడానికి జన్మించిన తల్లిని మర్చిపోకుండా తన బాధ్యత చేపించి తన తల్లిని తన ప్రియమైన శిష్యుడైన యోహాను గారికి అప్పగించినట్లుగా కోరుతున్నాం. అలాగే యేసు ప్రభు వారిని తిరిగి వేసినప్పుడు 12 మంది శిష్యులు కూడా అతన్ని విడిచిపెట్టి దూరంగా అయిపోయారు. కానీ ప్రియమైన శిష్యుడు యోహాను గారు ఒక్కరే అక్కడ నిలబడి తిరిగి తీసుకుంటున్నట్లుగా మనం చూస్తాము. అలాగే కొంతమంది స్త్రీలు దూరం నుండి ఆ తిరుగు వేస్తున్నారని చూస్తున్నారంట. ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందండి. అక్కడ ఆ కుమారుడు శిలువు పైన అట్లాగా మరణిస్తుంటే ఏ తల్లి తల్లికైనా అది బాధగానే ఉంటుంది కదండి. మనం కూడా బిడ్డలు కన్నప్పుడు నాకైతే కూడా నేను అనుభవించాను ఆ బాధ. ఎందుకంటే బిడ్డలు చనిపోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ దేవాలయానికి కన్న తల్లి కూడా ఆ బాధ ఎంతో బాధ కలిగించుంటుందమ్మని. కానీ ఆ బాధ మన ప్రాణం ఉన్నంత వరకు కూడా కలిగిస్తుంది. ఆ ప్రథమ కుమారుడు పోగొట్టుకుంటున్న ఆ తల్లి ఎంత బాధపడ్డారు, ఎంత వేదన పడ్డారు. ఆ తల్లి గురించి కూడా ఆ కుమారుడు అంతే బాధపడి అంతే వేదన అనిపించి అతను అంత శ్రమలో ఉండి కూడా తన తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యుడికి అందించినట్లుగా మనం చేస్తున్నాము. కానీ అదే రీతిగా యాకోబు కుమారుడు సంపూర్ణమైన గురించి కూడా లేకుండా అలాగే ఉంటుంది. తల్లిదండ్రులు తనని ఐగుప్తుకి అమ్మేసినప్పుడు 37 నెలలకు అమ్మేసినట్టుగానే కూడా అదే సాధించుగా ఉన్నారు. తనకి ప్రియమైన కుమారుడని వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడని యశోదకి తండ్రి యాకోబు గారు విచిత్రమైన వస్త్రం చూపించినట్టుగా ఇక్కడ కూడా యేసు వారికి ఆయన వస్త్రాలకి ఆ సైనికులందరూ అంటే సీట్లు వేసుకున్నారంట. లేఖనం నెరవేరినట్టు జగన్ యేసు వారు ఎందుకనే ఒక తల్లి ద్వారానే ఈ లోకానికి సంరక్షణ విమోచన కలుగుతుందని మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. అలాగే ఆ తల్లితో పుట్టిన యేసు ప్రభు వారు అందరి పాపల కొరకు ఆ కల్వస్తిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ స్థితిలో ఎంతగానో గోవర్యాటలు పడుతూ ఎంతగానో ఎన్నో దెబ్బలు ఇప్పిస్తూ రక్తమంతా శరీరం అంతా రక్తమైపోయి అతను రక్త బిందువు కూడా ఈ లోకంలో మనం ఈ బాధ్యత బంధాన్ని మనం ఇప్పుడు బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారండి, ప్రేమించలేదు. ఇప్పుడు ఒక వయసు వచ్చేటప్పటికి ఎవరైనా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలోను అనాథాశ్రమంలోను జాయిన్ చేస్తారు. అయితే ఎప్పుడు అలాగనుకున్నాడండి, ఇక్కడ నా పని అయిపోయింది తర్వాత ఉండాలి ఎక్కడ చూసుకుంటాను ఆయన అనుకోలేదు. తగ్గించిన సమయాన్ని తన దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యతను మర్చిపోకుండా తన తల్లి బాధ్యతను తన శిష్యుడికి అప్పించి తన ప్రయాణం ముగించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ వాక్యం ఈ మాటను దేవుడి విధుల్లో జీవించగాక పొరపాటు దేవుడికే వందనాలు ప్రోగ్రాం చూపించుకుంటున్నాను.